హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డెడ్పుల్ ఈ మార్వెల్ క్యారెక్టర్కి వరల్డ్ వైడ్ చాలా ఫ్యాన్ బేస్ అయితే ఉంది. చాలామందికి డెడ్పుల్ గురించి ఫుల్ఫిల్గా తెలియదు. ఈ వీడియోలో డెడ్పుల్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మనం తెలుసుకుందాం. డెడ్పుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, వేడ్ విల్సన్ ఏకేఏ డెడ్పుల్. ఇతనికి పుట్టుకతోనే పవర్స్ రాలేదు. వేడ్ అందరిలాగానే ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. ఇతని మీద ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తారు. అలా వేడ్ విల్సన్కి పవర్స్ వస్తాయి. ఇతనికి కాల్చిన, పొడిచిన, నరికిన ఇతని పార్ట్స్ అన్నీ వెంటనే హీల్ అవుతూ ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఇతను బాడీ మొత్తం చేంజ్ అవుతుంది. అలాగే ఇతను ఒక ఇమ్మోర్టల్ అవుతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మార్వెల్ డెడ్పుల్ క్యారెక్టర్ని డీసీ యొక్క డెస్ట్రోక్ క్యారెక్టర్ని ఇన్స్పైర్ అయి తీసుకున్నారంట. డెడ్పుల్కి మరియు డెస్ట్రోక్కి చాలా సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. సేమ్ పవర్స్, సేమ్ కాస్ట్యూమ్స్. కానీ డెస్ట్రోక్ యొక్క కాస్ట్యూమ్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, డెడ్పుల్ యొక్క కాస్ట్యూమ్ రెడ్ కలర్లో ఉంటుంది. మీకు ఎవరికి తెలియని ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే నేను చెప్పను. డెడ్పుల్ ఒరిజినల్ నేమ్ వేడ్ విల్సన్. అలాగే డీసీ డెస్ట్రోక్ ఒరిజినల్ నేమ్ స్లేడ్ విల్సన్. అలాగే ఇద్దరు సూపర్ హీరో నేమ్స్లో డి కామన్. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఫ్యాక్ట్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది, వినండి. డెడ్పుల్ ఫ్రీక్వెంట్గా చనిపోవడం, మళ్ళీ సర్వే అవ్వడం జరుగుతుంది. అలాగే వీడంతా పిచ్చినా కొడుకు అంటే వీడి టైంపాస్ కోసం వీడే గ్యాస్ లైన్ని ఫైర్ చేసుకుని చనిపోయి మళ్ళీ బ్రతుకుతాడు. అలాంటోడు మన డెడ్పుల్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ఫ్యాక్ట్ డెడ్పుల్ ఫ్యాన్స్ కోసం. ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత గర్వంగా మేము డెడ్పుల్ ఫ్యాన్స్ మీ అని చెప్పుకుంటారు. అదేమిటంటే మార్వెల్ కామిక్స్లో ఒకసారి డెడ్పుల్ మార్వెల్ యూనివర్స్ని మొత్తాన్ని కిల్ చేస్తాడు. మార్వెల్ యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్క విలన్ని మరియు ప్రతి ఒక్క హీరోని ఎవరిని వదలకుండా డెడ్పుల్ బ్రూటల్గా చంపేస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5, డెడ్పుల్ ఎంత తెలివైనవాడంటే ఇతను డ్యామేజ్ అయ్యి మళ్ళీ రీజనరేషన్ అయ్యే కొద్దీ ఇతని బ్రెయిన్ సెల్స్ ఇతన్ని ఒక జీనియస్గా రెడీ చేస్తాయి. డెడ్పుల్ చాలా లాంగ్వేజ్ అయితే మాట్లాడగలడు. అలాగే డెడ్పుల్ కాంబాక్స్లో చాలా తెలివిగా అయితే థింక్ చేస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ద న్యూ మ్యూటెంట్ కామిక్. ఈ కామిక్ 1991లో వచ్చింది. ఈ కామిక్లో డెడ్పుల్ యొక్క ఫస్ట్ అపీరెన్స్ అయితే జరిగింది. అలాగే ఈ డెడ్పుల్ క్యారెక్టర్ని విలన్గా అయితే వీళ్ళు డిజైన్ చేశారంట. ఈ కామిక్ తర్వాత ఫ్యాన్స్ యొక్క పాజిటివ్ రివ్యూస్ చూసి డెడ్పుల్ క్యారెక్టర్ని యాంటీ హీరోగా అయితే చేంజ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీకు తెలుసా డెడ్పుల్కి మరియు స్పైడర్ మ్యాన్కి కూతురు ఉందని? ఈ ఫ్యాక్ట్ క్రేజీగా ఉంటుంది. మేల్ స్పైడర్ మ్యాన్ అండ్ మేల్ డెడ్పుల్కి కూతురు ఉందంటే మీరు నమ్ముతారా? మార్వెల్ యూనివర్స్లో ఏదైనా సాధ్యమవుతుందని మనందరికీ తెలుసు. ఈ ఇద్దరు డిఎన్ఏతో జెనెటిక్ మోడిఫికేషన్ అయితే వీళ్ళు చేస్తారు. అలా వీళ్ళ ఇద్దరికి ఒక కూతురు అయితే పుడుతుంది. ఈమె డెడ్పుల్ లాగా క్రేజీగా ఉంటుంది. అలాగే ఈమెకు స్పైడర్ మ్యాన్ యొక్క పవర్స్ అయితే ఉంటాయి. ఈమె పేరు ఆల్బైట్. ఫ్యాక్ట్ నెంబర్ 8, చావడం బ్రతకడం ఇది డెడ్పుల్కి వెన్నతో పెట్టిన విద్య. ఇది ఫ్యాన్స్ అందరికీ తెలిసిన విషయమే. డెడ్పుల్కి మరియు వొల్వరిన్కి సేమ్ సిమిలారిటీస్ అయితే ఉంటాయి. కామిక్స్లో డెడ్పుల్ తన హెడ్ని అయితే పూర్తిగా లాస్ అవుతాడు. తను తినకుండా, మాట్లాడకుండా తన హెడ్ ఫుల్గా రీజనరేటివ్ అయ్యే వరకు అతను అలానే ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. డెడ్పుల్ మూవీ చూసినట్లయితే ఈ క్యారెక్టర్ మనతో అంటే ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. మనతో ఇంటరాక్ట్ అయ్యి మనతో మాట్లాడుతుంది. దీన్ని ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడం అంటాము. మార్వెల్లో ఫోర్త్ వాల్ బ్రేక్ చేసింది ఈ డెడ్పుల్ క్యారెక్టర్, తర్వాత షీహల్ క్యారెక్టరే. ఫ్యాక్ట్ నెంబర్ 10, డెడ్పుల్కి ఎంసీయూలో ఫేవరెట్ హీరో ఉన్నాడు. ఇది తెలుసా మీకు? అతను ఎవరో కాదు, కెప్టెన్ అమెరికా. ఈ విషయం నాకు 2 days బ్యాకే తెలిసింది. డెడ్పుల్ అండ్ వొల్వరిన్ టీజర్లో ఒక సీన్లో టీవీఎస్ స్క్రీన్లో కెప్టెన్ అమెరికా కనిపిస్తాడు. అప్పుడు డెడ్పుల్ అతనికి సెల్యూట్ చేయడం మనందరం చూడవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 11, డెడ్పుల్ ఒక ఆర్గన్ డొనేటర్. ఇతను అందరికీ ఆర్గన్ డొనేట్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఇతనికి ఆర్గన్స్ ఎలా వస్తాయి అని అనుకుంటారు కదా, కానీ డెడ్పుల్కి హీలింగ్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల మా ఆర్గన్స్ మళ్ళీ పెరుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12, మార్వెల్ కామిక్స్లో లోకి డెడ్పుల్కి ఒక శాపం అయితే పెడతాడు. దీనివల్ల డెడ్పుల్ టామ్ క్రూజ్ లాగా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఈ ఇన్సిడెంట్ డెడ్పుల్ #37 కామిక్లో జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 13, డెడ్పుల్ యాంటీ హీరో. అలాగే ఇతను చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. ఫ్యాక్ట్ నెంబర్ 14, డెడ్పుల్ మ్యూటెంట్ కాదు. చాలామంది డెడ్పుల్ని మ్యూటెంట్ అనుకుంటారు. ఎక్స్మెన్ మెంబర్స్ అందరూ మ్యూటెంట్స్. వాళ్ళకి పుట్టుకతోనే పవర్స్ వస్తాయి. కానీ డెడ్పుల్ అలా కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 15, డెడ్పుల్ క్యారెక్టర్ని పవర్స్ చూసి లేదా కాస్ట్యూమ్ చూసి ఎవరు ఇష్టపడలేదు. చాలామంది ఇతని మాటలకైతే ఫ్యాన్స్ అవుతారు. ఎందుకంటే ఇతను ఒక సోదిగాడు, మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే డెడ్పుల్ అంటే చాలామందికి ఇష్టం. అందులో నేను ఒకండి. ఇక ఇవి గైస్ నాకు తెలిసిన 15 ఫ్యాక్ట్స్ అయితే. ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ కొన్ని మార్వెల్ కామిక్స్లో ఉంటాయి, కొన్ని రియల్గా మూవీస్లో ఉంటాయి.
ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, ఇక బాయ్ గైస్.